థర్డ్ టాపిక్ చూసినట్టయితే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చి వెళ్తున్న భక్తులతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. వాహనాల రద్దీతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పసరా నుంచి తాడ్వాయి మీదుగా మేడారం చేరుకునే ఆర్టీసీ బస్సులతో పాటు వీఐపీ వాహనాలు శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ జామ్ కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పసరా నుంచి నార్లాపూల్ రూట్లో వెళ్లే ప్రైవేట్ వాహనాలు కూడా నెమ్మదిగా కదులుతున్నాయి. ట్రాఫిక్ నియంత్రణలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. వాహనాల భక్తుల రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం ఉపయోగించిన ఆధునిక టెక్నాలజీ ఏఐ టెక్నాలజీ ఏమాత్రం ఫలితాలు ఇవ్వలేకపోయింది. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ ను కంట్రోల్ చేయలేక ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా చేతులెత్తేసింది. మేడారం నుంచి పసరాకు చేరేందుకు 10 గంటల సమయం పడుతోంది. పసరా నుంచి తాడ్వాయి చేరుకునేందుకు మరో 4 గంటల సమయం పడుతోంది. ఇదే అదనుగా మేడారం భక్తులను ఆర్టీసీ నిలువుదోపిడీ చేస్తుంది. జాతర కోసం ఏర్పాటు చేసిన 4000 బస్సుల ద్వారా ఒక్కో ప్రయాణికుడి నుంచి 50% అదనంగా ఛార్జీలు వసూలు చేస్తుంది. 0 టికెట్లు మినహా ఒక్కో టికెట్పై 50% అదనంగా వసూలు చేశారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ రవికాంత్ అందిస్తారు. రవికాంత్, మరి మేడారంలో ట్రాఫిక్ జామ్ భారీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి మేడారంలో సర్కారీ యంత్రాంగం ఎందుకు వైఫల్యమైంది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రజలు ఇవాళ మేడారం జాతర విషయంలో, మేడారం జాతర అంటే పేదల జాతరగా ఉంటుంది. ఆదివాసీ గిరిజనులకు సంబంధించినటువంటి ఈ జాతరను దేశంలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీలతో పాటు దేశంలో ఉన్నటువంటి అనేక మంది, అంటే ఇవాళ సీఎంలు కూడా, ఇతర రాష్ట్రాల సీఎంలు పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళ రాష్ట్ర గవర్నర్ కూడా వచ్చినటువంటి సందర్భము. ఇక జాతర నిర్వహణలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ మనకు కనిపిస్తుంది. భక్తులు దుమ్మెత్తిపోసేటువంటి అంశం అడుగు అడుగునా కనిపిస్తుంది. వాళ్ళ తాగునీరు ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు సందర్భం మనకు కనిపించింది. మరోవైపు ఎవరైనా ఇక్కడ అంటే మేడారం జాతర అంటే గుడారాలు వేసుకొని, అంటే జన గుడారంగా మేడారం మారిందనేటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి సుదూర ప్రాంతాల నుంచి తెలంగాణ రాష్ట్రంతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, దేశంలోని అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భావించే సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చి మొక్కులు చెల్లించుకొని దర్శించుకొని వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మొదటగా మనం చెప్పుకోవాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఇక్కడ ఉన్నటువంటి ములుగు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సీతక్క ఫెయిల్యూర్ అయిందన్నటువంటి విషయం మనం గమనించాల్సి ఉంటుంది. జాతర ఫెయిల్యూర్ కు ఒకటే ఉదాహరణగా చెప్పుకోవాలి. జాతర పూర్తయినటువంటి క్రమంలో వనంలో నుంచి జనంలోకి వచ్చిన సమ్మక్క సారలమ్మ, అదేవిధంగా మళ్ళీ జనం నుంచి వనంలోకి తరలించడం ద్వారా, వనంలోకి తీసుకువెళ్లడం ద్వారా జాతర పరిసమాప్తం అవుతుంది. గద్దెల దగ్గర నుంచి, మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల నుంచి అమ్మవార్లను వనంలోకి తీసుకువెళ్లే ముందే జాతర విజయవంతమైంది. మేము ఈ రకంగా కృషి చేశాము. ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది భక్తులు వచ్చినప్పుడు ఆర్టీసీ ద్వారానైతేనేమి, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా రోడ్డు పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలికినటువంటి పరిస్థితి. ఏదైతే ఆర్టీసీ ఒక సినిమాల్లో చెట్లు వేసినట్టుగా మేడారం ఒక సెట్ వేసినట్టుగా మనకు చూపించినటువంటి పరిస్థితి. ఆలయ ప్రాంగణానికి సంబంధించినటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ అభివృద్ధి తప్ప బయటకు వచ్చి చూస్తే రోడ్లకు సంబంధించి ఏదో నామకే వాస్తే అనే సంస్కృతి తెలంగాణలో అనామకే వాస్తేగా కొన్ని రోడ్లను వెడల్పు చేసి, ఆ వెడల్పు చేసేటువంటి క్రమంలోనూ ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీల భూములను లాక్కునేటువంటి ప్రయత్నం, ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీల భూములను లాక్కునేటువంటి ప్రయత్నంలో వాళ్ళ ఇళ్లకు సంబంధించినటువంటి ఎంక్రోచ్మెంట్, ఏదైతే ఆదివాసులకు సంబంధించిన ఇళ్లు ఉంటాయి జాతరలో, ఆ రహదారులను వెడల్పు చేయాలి, విస్తీర్ణం చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళ ఇళ్లకు సంబంధించిన ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో ఆదివాసులంతా కూడా రోడ్డుకి ఆందోళన మనం చూసాము. ఇలాంటి ఏదైతే రోడ్ల విస్తరణ, మరోవైపు జాతరకు సంబంధించినటువంటి గద్దెల ప్రాంగణాన్ని విస్తరించడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. నిర్వహణ విషయంలో పోలీస్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేసింది. పోలీసులు పూర్తి స్థాయిలో ఒక అత్యుత్సాహం చూపించినటువంటి పరిస్థితి. ఒక ట్రైనింగ్ లో ఉన్నటువంటి, ఒక ఏఎస్పీగా ఉన్నటువంటి, ఐపీఎస్ ర్యాంకులో ఉన్నటువంటి ఒక అధికారి సాధారణమైన భక్తులు, చాలా సామాన్యమైనటువంటి భక్తులు, వాళ్ళు చదువుకొని వాళ్ళే చాలా మంది ఈ జాతరకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల మనం చూసినట్టయితే గూడెలకు సంబంధించినటువంటి ప్రజలు ఎక్కువగా వచ్చేటువంటి క్రమంలో వాళ్ళకు అర్థం కానటువంటి పరిస్థితి, వాళ్ళకి నచ్చ చెప్పాల్సినటువంటి సందర్భం ఉంటుంది. ఒక ఐపీఎస్ అధికారిగా తను చదువుకొని వచ్చినటువంటి వ్యక్తి అర్థం కాని వ్యక్తికి నిరాక్ష వ్యక్తి ఇలా వెళ్తే నీకు
దర్శనం బాగా జరుగుతుందని చెప్పాల్సినటువంటి ఓ అధికారి కూడా పిడిగుద్దులు గుద్దుతో కనిపించడం అనేది అతని హోదాను కూడా తగ్గించుకోవడం మనకు కనిపించింది. మరోవైపు ఈ ట్రాఫిక్ వరంగల్ నుంచి, హైదరాబాద్ నుంచి, ఆదిలాబాద్ నుంచి, మహబూబ్ నగర్ నుంచి, ఇటు మహబూబాబాద్ వైపు నుంచి, కొత్తగూడెం, ఖమ్మం, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే వాళ్ళు భక్తులంతా కూడా